హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రూ. 30 పొదుపుతోని 5,20,000 ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నదైతే మనమైతే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రమే లైక్ చేయండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే మీకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది 365 రోజులు సేవింగ్ ఛాలెంజ్ అండి. ఇది వచ్చేసి మనము నెల రోజుల్లోని మొత్తం 30 రోజులు కూడా సేవింగ్స్ చేసుకోవాలి. అంటే కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి కదా, అట్లాగా ఒక ఫిబ్రవరి నెల వచ్చేసి 28 రోజులు ఉంటాయి కదా, ఆ విధంగా కవర్ అయితే అవుతుంది. మనం నెలకు వచ్చేసి 30 డేస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అలా చేసుకునే సేవింగ్స్ అనేవి మనము 5 లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి. మనము నెలను వచ్చేసి 6 భాగాలుగా విభజించుకోవాలి. 1 నుంచి 5 వరకు ఒకటి, 6 నుంచి 10 వరకు ఒకటి, 11 నుంచి 15 వరకు, 16 నుంచి 20, 21 నుంచి 25, 26 నుంచి 30, అలాగా 6 భాగాలుగా విభజించుకొని ఒక భాగం మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకున్నామో మిగతా అన్ని భాగాలు కూడా అదే విధంగా సేవింగ్స్ చేసుకోవాలి. మనం మొదటి రోజు రూ. 30 అయితే పొదుపు అనేది మొదలు పెడతాము. అలాగే ఇంకొక 30కి 30 జత చేస్తే రూ. 60 అవుతుంది. 60కి ఇంకొక 30 యాడ్ చేస్తే కనుక రూ. 90 అవుతుంది. 90కి రూ. 120 ఇంకొక రూ. 30 యాడ్ చేస్తే, తర్వాత 120కి ఇంకో రూ. 30 యాడ్ చేస్తే రూ. 150. అలాగా మనం పొదుపుని పెంచుకుంటూ పోతే కనుక అట్లాగా ఐదు అమౌంట్స్ అనేవి వేసుకోవాలి. నెలకి వచ్చేసి మనము 5 అమౌంట్స్ అనేవి వేసుకోవాలి. అది కూడా ఒక్కొక్క అమౌంట్ వచ్చేసి మనము 6 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగా మనం చేసుకున్న ఒక్క పొదుపు వచ్చేసి మనం ఒక 30, 60, 90, 120, 150 చేసుకున్నాం కదా 5 రోజుల పొదుపు, అది వచ్చేసి రూ. 450 అయితే అవుతుంది. మనము అట్లాగా 6 భాగాలు చేసుకుంటాం నెలలోనే. అప్పుడు మనకి ఆ పొదుపు వచ్చేసి రూ. 2,700 అయితే అవుతుంది. మొత్తం దగ్గర రూ. 3,000 అయితే అవుతుంది. అయితే ఒకవేళ నెలకి మేము సేవింగ్స్ చేసుకోగలం, ఇలా రోజుకి సేవింగ్స్ చేసుకోలేం అన్న వాళ్ళు ఏంటంటే రూ. 3,000 సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే రూ. 2,700 అవుతుంది కదా, ఒక నెలకి మనం సేవింగ్స్ ఎంత చేసుకోగలుగుతున్నాము? ఇలా చేసుకుంటే రూ. 2,700 చేసుకుంటున్నాం. ఆ 2,700 మనం సంవత్సరం పాటు చేసుకుంటే కనుక మొత్తం మనకి రూ. 32,400 అయితే అవుతుంది. అది మనము 5 సంవత్సరాల పాటు ఇలాగే కంటిన్యూ చేయగలిగితే కనుక మనం చేసుకునే పొదుపు వచ్చేసి రూ. 1,62,000 అయితే అవుతుంది. మనము దీనికి ఇంకొక రూ. 2,700 అయితే మనం నెలకి సేవ్ చేసుకుంటున్నాం కదా, వాటికి ఇంకొక రూ. 300 యాడ్ చేసుకొని మొత్తం రూ. 3,000 మనం కనుక ఆర్డీ కనుక చేసుకున్నట్టయితే కనుక, ఆర్డీ అంటే మనం నెల కట్టుకునేది, అది బ్యాంక్స్లోనే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది. అలాగా మనము ఆర్డీ కనుక చేసుకున్నట్టయితే కనుక మనకి వచ్చేసి నెలకి 3,000 చొప్పున కట్టినట్టయితే కనుక సంవత్సరానికి వచ్చేసి 36,000 అవుతుంది. 5 సంవత్సరాలకు వచ్చేసి మనం కట్టుకునే అమౌంట్ రూ. 1,80,000 అయితే అవుతుంది. ఈ రూ. 1,80,000కి మనకి ఇంట్రెస్ట్ మొత్తం రూ. 36,000 వరకు ఇంట్రెస్ట్ కలిసి మొత్తం మనకి రూ. 2,16,000 అన్నది ఈ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి వచ్చే అమౌంట్ అయితే ఎంత ఉంటుంది. అయితే మనము ఈ 5 సంవత్సరాలతో పాటు ఇంకొక 5 సంవత్సరాలు ఈ విధంగానే సేవింగ్స్ చేసుకోగలిగితే అప్పుడు మనము 5 లక్షల రూపాయలు అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఇంకో 5 సంవత్సరాలు ఇలా చేసుకుంటే కనుక ఇంకొక 2 లక్షల రూపాయల వరకు దాచుకోగలం. అప్పుడు 4 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది కదా. అట్లా కాకుండా మనం ఫస్ట్ 5 సంవత్సరాలకి వేసుకునే ఎఫ్డి ఏదైతే ఉందో అది మనం రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని 5 సంవత్సరాల పాటు మనకి సెకండ్ ఆర్డీ కూడా మనకి 5 సంవత్సరాలకు పూర్తవుతుంది కదా, అందుకని మళ్ళీ సెకండ్ ఆర్డీ కూడా కంప్లీట్ అయ్యి మనకి అందే వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మనం తీసుకున్న ఫస్ట్ ఆర్డీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్డి చేసుకుంటాం. అప్పుడు మనం 2,16,000 ఎఫ్డి చేసుకుంటే మనకి 5 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ వచ్చేసి రూ. 3,05,692 అయితే అవుతుంది. అట్లాగే మళ్ళీ సెకండ్ ఆర్డీ తీసుకోవాలి అనుకున్నాం కదా మనం, ఇదే విధంగా సెకండ్ ఆర్డీ కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కాబట్టి అప్పుడు మనకి వచ్చే అమౌంట్ 2,16,000. ఈ అమౌంట్ మనకి ఒకేసారి అందుతాయి కాబట్టి మనకి మొత్తం రూ. 5,21,692 అనేది మనం చేసుకునే సేవింగ్స్ గాను మనకి వచ్చే అమౌంట్.
మనము చేసుకోలేము అని చెప్పేసి గివప్ ఇవ్వకుండా ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 30 రూపాయలు వేసి చూడండి. తర్వాత రోజు ఇంకొక 60 రూపాయలు వేసి చూడండి. కొద్దిగా కష్టమైన ఒక 2-3 రోజులు మనం ప్రయత్నించామంటే 4వ రోజు ఆటోమేటిక్గా మన మనసు మనం ఏం ఆలోచిస్తామంటే అమ్మో సేవింగ్ చేయాలి కదా, చేసేద్దాం అని చెప్పి ముందు దానికోసం అట్టిపెట్టి తర్వాత మనమైతే ఖర్చు పెట్టుకుంటాం. ఆ విధంగా సేవింగ్స్ చేయలేమని చెప్పి గివప్ ఇవ్వకుండా సేవింగ్స్ చేసుకుంటూ కంటిన్యూ చేయండి. అప్పుడు మనకి తెలియకంటే మనం పెద్ద అమౌంట్ని అయితే పోగు చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. 30 రూపాయల పొదుపుతోని 5,20,000 రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నది. నా వీడియో చూసి ఎవరైతే సేవింగ్స్ చేసుకుందామని ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. మీరు అనుకున్న ఏదైతే టార్గెట్ ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.